పాలిటీలో భాగంగా లాస్ట్ క్లాస్లో మనం ప్రధానమంత్రి వరకు చెప్పుకున్నాం కదా. ప్రధానమంత్రి, మంత్రిమండలి, క్యాబినెట్ కమిటీలు ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సో మనకి ఇప్పటి వరకు కార్యనిర్వాహక వర్గం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు శాసన నిర్మాణ శాఖ అని చెప్పుకుందాం. శాసన నిర్మాణ శాఖ అంటే మనకి పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి వీళ్ళు ముగ్గురిని శాసన నిర్మాణ శాఖ అంటారు. సో శాసన నిర్మాణ శాఖలో 3 భాగాలు ఉంటాయి. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభ, రాష్ట్రపతి, హౌస్ ఆఫ్ పీపుల్ని లోక్సభ అంటారు. ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే ఇక్కడ రాష్ట్రాల యొక్క సభ అని కూడా అంటారు. అంటే ఒక్కో రాష్ట్రం నుంచి కొంతమంది ఎంపీలని తీసుకొచ్చి రాజ్యసభలో కూర్చోబెట్టి ఆ రాష్ట్రానికి సంబంధించిన వాటి విషయాల గురించి మాట్లాడడానికి ఈ రాజ్యసభ. ఇంకా లోక్సభలో అయితే ప్రతి నియోజకవర్గం నుంచి ఒకరిని ఎన్నుకుంటారు కదా సాధారణ ఎన్నికల ద్వారా. సో ఇక్కడ లోక్సభ గురించి, రాజ్యసభ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. రాష్ట్రపతి గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి రాజ్యసభ, లోక్సభ వీటి ఎన్నికల విధానం, వాటిలో సమావేశాలు ఎలా ఉన్నాయి అవన్నీ ఈ పర్టికులర్ వీడియోలో తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా రాజ్యసభలో గరిష్ట సభ్యులు అంటే ఎంతమంది సభ్యులు ఉంటారంటే 250 మంది వరకు ఉండొచ్చు అనమాట. 250 మంది వరకు రాజ్యసభ సభ్యులు ఉండొచ్చు. సో 238 మందిని రాష్ట్రాల నుంచి, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. వీళ్ళు ఎన్నుకోరు, ప్రాతినిధ్యం వహిస్తారంటే అక్కడ ఉండే అసెంబ్లీస్ ఉంటాయి కదా, స్టేట్ అసెంబ్లీస్ నామినేట్ చేసి పంపిస్తారు అనమాట వీళ్ళని. సో మిగతా 12 మందిని నామినేట్ చేస్తారు. ఎవరు? రాష్ట్రపతి గారు నామినేట్ చేస్తారు. ఎక్కడ కొన్ని రంగాలు ఉంటాయి కదా, కొన్ని రంగాల్లోన బాగా ఆ రంగాల్లో ఆరితేరిన వారిని నామినేట్ చేస్తారంట. లైక్ మన చిరంజీవి గారిని చేశారు రాజ్యసభ సభ్యుడిగా, తర్వాత సచిన్ గారిని చేశారు రాజ్యసభ సభ్యుడిగా, రీసెంట్గా సుధామూర్తి గారిని చేశారు, తర్వాత ఇలాంటి చాలామందిని చేస్తారు కదా. అలా నామినేట్ చేస్తారన్నమాట రాష్ట్రపతి చేతుల్లో. రాష్ట్రపతి గారు 12 మందిని నామినేట్ చేస్తారన్నమాట. డిఫరెంట్ కేటగిరీస్ నుంచి నామినేట్ చేస్తారు. సో 238 మంది రాష్ట్రాల నుంచి, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి నామినేట్ చేయబడితే, అంటే ప్రాతినిధ్యం వహించబడితే 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ప్రస్తుతం అయితే 245 మంది ఉన్నారనమాట. సో ఈ 245 మందిలో 225 మంది రాష్ట్రాలకి చెందిన వాళ్ళు, 8 మంది కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన వారు, 12 మంది నామినేట్ చేయబడిన వారు. ఇంకా వీళ్ళ ఈ సీట్లు ఇన్ని ఉన్నాయి కదా, 250 సీట్ల గురించి, ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు ఉండాలి, ఏ కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్ని సీట్లు ఉండాలి అనేవన్నీ మనకి షెడ్యూల్స్ ఉన్నాయి కదా. 12 షెడ్యూల్లో 4వ షెడ్యూల్లోనే ఉంటాయి అన్నమాట. రాజ్యసభ సీట్ల గురించి 4వ షెడ్యూల్ చెప్తుంది మనకి. దాంతోపాటు రాష్ట్రాల ప్రాతినిధ్యం ఎలా చేస్తారంటే, రాష్ట్ర శాసనసభలు ఉంటాయి కదా, రాష్ట్రాల అసెంబ్లీలు ఉంటాయి కదా, అక్కడ మనకి రాష్ట్రపతిని అయితే ఎలాగ ఎన్నుకుంటారు, ఏక ఓటు బదిలీ తమాషా పద్ధతిన అలా ఎన్నుకుంటారు అనమాట. సో జనాభా ప్రాతిపదికన ఎన్నుకుంటారు. ఇంకా కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా అంతే. కాకపోతే ఇక్కడ సపరేట్ ఒక ఎన్నికల గణం అనేది ఉంటుంది, వాళ్ళు ఎన్నుకుంటారు అనమాట. ఇంకా ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్ నుండి మాత్రమే ఉన్నారు. మిగతా కేంద్రపాలిత ప్రాంతాల మీద నుంచి లేరు అనమాట. మిగిలిన 5 ఉన్నాయి కదా, ఆ 5 వాటిలో లేరు. దాద్రా నగర్ హవేలీ వాటి ఇంకా 5 ఉన్నాయి కదా, వాటికి లేరనమాట. ఓన్లీ ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్ నుండి మాత్రమే ఇక్కడ రాజ్యసభ సభ్యులు ఉంటారు. ఇంకా నామినేటెడ్ సభ్యులు అని చెప్పాం కదా, కళలు, సాహిత్యం, విజ్ఞానం, సామాజిక సేవ వీటిలో నిష్ణాతులైన వారిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. సో ఆ రంగాల్లోన బాగా నైపుణ్యం పొందిన వాళ్ళని, బాగా ఫేమస్ అయిన వాళ్ళని తీసుకొస్తారనమాట. సో నెక్స్ట్ లోక్సభ గురించి. లోక్సభలోన గరిష్టంగా 550 మంది ఉంటారు. 550 మంది సభ్యులు ఉండొచ్చు లోక్సభలోన. 530 మంది రాష్ట్రాలకు చెందిన వారు, 20 మంది కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఇంకా ప్రస్తుతం అయితే 543 మంది ఉన్నారు. ఈ 543 మందిలో 524 మంది రాష్ట్రాల నుంచి, 19 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వస్తారనమాట. ఇంకా రాష్ట్రాల ప్రాతినిధ్యం ఎలా ఉంటుందంటే, నియోజకవర్గాలుగా డివైడ్ చేస్తారు కదండి. దేశం మొత్తాన్ని నియోజకవర్గాలుగా డివైడ్ చేసి వాళ్ళకి ఆ నియోజకవర్గ ప్రజలకి ఓటింగ్ సదుపాయం కల్పిస్తారు. వాళ్ళు ఓట్ల ద్వారా వీళ్ళని ఎన్నుకుంటారనమాట. సో ఫస్ట్ ఈ ఓటింగ్ అనేది మొదట్లో 21 సంవత్సరాలు ఉండేది. దీన్ని 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 1988లోన 18 సంవత్సరాలు కుదించేశారు. ఇంకా కేంద్ర పాలిత ప్రాంతాల్లోన ఈ ప్రతినిధుల ఎంపిక అనేది ఎలా ఉంటుందంటే, ఒక ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, కాకపోతే కొంచెం ప్రత్యేక శాసనం ద్వారా నిర్ణయిస్తారు. అంటే ఇదన్నిటికీ పార్లమెంటు చేతుల్లో ఉంటుందన్నమాట. ప్రత్యేకంగా పార్లమెంట్ యూనియన్ టెరిటరీ చట్టాన్ని తీసుకొచ్చారు 1965లోన. ఇంకా రాజ్యసభలో లాగానే లోక్సభలో కూడా ఇద్దరిని నామినేట్ చేసే అధికారం ఉండేది. ఆంగ్లో ఇండియన్స్ని ఇద్దరిని నామినేట్ చేసే అధికారం ఉండేది. అది 2020 వరకు ఉండేది అనమాట. రాష్ట్రపతి గారికి ఇద్దరిని లోక్సభకి ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేసే అధికారం ఉండేది. అది 2020 వరకు ఉండేది. 2020 నుంచి తీసేశారనమాట. 104వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసేశారు. 2019లో జరిగింది. ఇంకా
యాక్చువల్లీ 2009లోనే తీసేయాలనుకున్నారు. కాకపోతే 2009లో 10 ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు. ఒక 10 ఇయర్స్ వరకు పెడదాం ఇట్లా ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేసే విధానాన్ని 2009లో ఇంకో 10 ఇయర్స్ ఎక్స్టెండ్ చేద్దామని చెప్పారు. ఫస్ట్ నుంచి ఎక్స్టెండ్ చేస్తూనే ఉన్నారు. ఆంగ్లో ఇండియన్స్ ఎవరంటే భారతదేశంలో స్థిరపడిపోయిన యూరోపియన్స్ అనమాట. యూరోపియన్స్ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు భారత్లోనే స్థిరపడిపోయి ఉంటారు కదా, వాళ్ళని ఆంగ్లో ఇండియన్స్ అంటారు. వాళ్ళకు కూడా అంతో కింతో ప్రాతినిధ్యం ఇవ్వాలి అని రాష్ట్రపతి ఇద్దరిని నామినేట్ చేస్తారు అనమాట లోక్సభకి. అది అవసరం లేదు అని చెప్పారు, కాకపోతే ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారు. 2019లో చివరిసారిగా ఎక్స్టెండ్ చేశారు 95వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఇంకా 2019లో 104వ రాజ్యాంగ సవరణ ద్వారా అవసరం లేదు, ఇంకా వాళ్ళు అవసరం లేదన్నట్లు తీసేశారనమాట. ఇది 2020 జనవరి 25 నుంచి అమల్లోకి వస్తుంది. ఇంకా ఎన్నికల విధానం ఎలా ఉంటుంది, రాజ్యసభ సభ్యులు కానీ లోక్సభ సభ్యులు కానీ ఎన్నికల విధానం ఎలా ఉంటుందంటే, ఇందాక చెప్పాం కదా జనాభా ప్రతిపాదికన ఇంత జనాభాకి ఒక నియోజకవర్గం ఉండాలన్నట్లు జనాభా బేస్ మీద నియోజకవర్గాలుగా డివైడ్ చేశారు మొత్తం దేశాన్ని. సో లోక్సభ సభ్యులు అన్ని రాష్ట్రాలకి ఒకే రకంగా ఉండాలి అన్నట్లు పెట్టుకున్నారనమాట. అంటే జనాభా పరంగా ఉండాలి, అంటే దేశం మొత్తం మీద రాష్ట్రాలుగా డివైడ్ చేస్తారు కదా, రాష్ట్రాల్లోన జనాభా ఇంతమంది జనాభాకి ఒక ఎంపీ గారు పెడతారు కదా, ఇది రాష్ట్రాలకి డిఫరెంట్గా ఉండదు. అంటే ఒక రాష్ట్రంలో 10,000 మందికి ఒక ఎంపీ, ఇంకో రాష్ట్రంలో 20,000 మందికి ఒక ఎంపీ, ఇలా ఉండకూడదు అనమాట. ఏ జనాభా ప్రతిపాదికన ఒక రాష్ట్రంలో విభజన జరిగిందో అన్ని రాష్ట్రాల్లో అదే విధంగా విభజన జరగాలి. సో లోక్సభ సభ్యులు అన్ని రాష్ట్రాలకు ఒకే రకంగా ఉండాలని తీసుకొచ్చారనమాట. మొదట్లోన 6 మిలియన్ కంటే తక్కువ ఉండే వాటికి అవసరం లేదు అని చెప్పారు, కాకపోతే తర్వాత తీసుకొచ్చారు దాన్ని. అంటే ఇక్కడ 60 లక్షల జనాభా కంటే తక్కువ జనాభా గల రాష్ట్రాలకి ఈ నిబంధన అనేది వర్తించదు అన్నట్లు తీసుకొచ్చారు. అంటే వేరే రాష్ట్రాల్లోన ఇన్ని వేల మందికి ఒక ఎంపీ అనే నిబంధన 60 లక్షల కంటే జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాలకి వర్తించదు అని చెప్పారు. ఇంకా ఇది ఉంది కదా లోక్సభ సీట్లు, లోక్సభ నియోజకవర్గాలు అనేది జనాభా లెక్కల్ని ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి క్యాల్కులేట్ చేస్తారు కదా, అలా జనాభా లెక్కలు మార్చిన ప్రతిసారి వీటిని సర్దుబాటు చేయాలన్నమాట. సర్దుబాటు చేయాలి, కాకపోతే మనకి 2001 నుంచి ఆపేశారు. ఇది మొట్టమొదటిసారిగా 1952లో జనాభా లెక్కలు చేశారు. తర్వాత 1962లో జనాభా లెక్కలు చేసి మళ్ళీ నియోజకవర్గాలను విడగొట్టారు. 1972లో కూడా అలాగే చేశారు. కాకపోతే 1972లోన డీలిమిటేషన్ కమిషన్ని ఒకటి తీసుకొచ్చారనమాట. సో దాని ద్వారా ఈ లోక్సభ స్థానాలని స్థిరంగా ఉండేలాగా తీసుకొచ్చారు. సో ఇది 2000 సంవత్సరం వరకు పొడిగించారన్నమాట. 2000 సంవత్సరం వరకు 1971లో ఏ జనాభా ఉన్నారో ఆ జనాభా ప్రతిపాదకనే ఈ లోక్సభ సీట్లు ఉండేలాగా తీసుకొచ్చారనమాట. 2001లో చేంజ్ చేద్దాము, మళ్ళా లోక్సభ స్థానాలని పెంచుదాము అనుకున్నారు. కాకపోతే జనాభా ప్రతిపాదికన కాబట్టి జనాభా ప్రతిపాదికన లోక్సభ స్థానాలు పెంచితే ఇక్కడ నార్త్ ఇండియా యొక్క జనాభా ఎక్కువ ఉంది. నార్త్ ఇండియా యొక్క కొన్ని 5 రాష్ట్రాల్లోనే జనాభా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, ఇక్కడ మధ్యప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, ఈ కొన్ని రాష్ట్రాల జనాభానే ఎక్కువ ఉందన్నమాట. సో లోక్సభ సీట్లు వీళ్ళకి ఎక్కువ వెళ్ళిపోతాయి. సో ఒక కేంద్రంలో ప్రభుత్వాన్ని డిసైడ్ చేసే అధికారం ఈ 5 రాష్ట్రాలకే ఉంటుందనే ఉద్దేశంతో అప్పట్లోన అందరూ దాన్ని వ్యతిరేకించారు. సో లోక్సభ స్థానాలు ఇప్పుడు అవసరం లేదు, జనాభా ప్రాతిపదికన అయితే అక్కడికే మెజారిటీ వెళ్ళిపోతా అనే ఉద్దేశంతోనే దాన్ని ఆపేశారు. సో కాకపోతే 1971 జనాభా లెక్కల ప్రకారం కాకుండా 2001 జనాభా లెక్కల ప్రకారం తీసుకోండి అన్నట్లు చెప్పారు. కాకపోతే 1971 జనాభా లెక్కల ప్రకారమే తీసుకుంటారు. ఇంకా ఈ 2001లోనే తీసుకొచ్చారు. ఇది ఈ ప్రజెంట్ ఉన్న లోక్సభ స్థానాలు ఎప్పటి వరకు ఉండాలంటే 20 సంవత్సరాలకి పొడిగించారనమాట. 2001లో 20 సంవత్సరాలకు పొడిగించారు. సో 2026తో ఆ గడువు తీరిపోతుంది. సో 2026 నుంచి మనం లోక్సభ సభ్యుల సంఖ్యని పెంచుకోవచ్చు అనమాట. అదే ప్లాన్లో ఉన్నారు మోడీ గారు ఇప్పుడు. సో 2026 నుంచి లోక్సభ సభ్యులు పెరిగిపోతారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 550 సభ్యుల్ని 1000 కూడా చేసుకోవచ్చు అనమాట. 1000 మంది సభ్యులు కూడా వెళ్ళిపోవచ్చు. ఇక రాజ్యసభ సభ్యులు కూడా పెంచుకోవచ్చు. 250 నుంచి 500 సభ్యులు కూడా పెంచుకోవచ్చు అనమాట. అది 2026లో జరిగే ఛాన్స్ ఉంది. ఫస్ట్ జనాభా లెక్కలు రావాలి మనకి. జనాభా లెక్కలు వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇంకా చెప్పాం కదా 2003లోనే 1991 జనాభా లెక్కల ప్రకారం కాకుండా 2001 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేయాలన్నట్లు చెప్పారు. కాకపోతే ఈ సీట్లలో మార్పు ఏం లేకుండా జనాభాను మాత్రమే కౌంట్ చేశారనమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మనం ముందుగానే చెప్పుకున్నట్లు ఈ రిజర్వేషన్లు అనేవి చట్టానికి సంబంధించినవి కాదు, అంటే మధ్యలో తీసుకొచ్చారని చెప్పాం కదా. మనకి మత ప్రాతిపాదికన పెట్టారు కదా ఫస్ట్లోన 1990లోన, తర్వాత
1935లోన ప్రతి మత నియోజకవర్గాలు ఇవి ఉండే కదా, అవన్నీ క్యాన్సిల్ చేసేస్తారని చెప్పాం కదా. మళ్ళీ ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎందుకంటే సమానత్వం కోసం తీసుకొచ్చారు. కాకపోతే వీటిని 10 years మాత్రమే అమలు చేయాలని చెప్పారు. కాకపోతే మన వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం 10 years అని పొడిగించుకుంటూ తీసుకొచ్చారనమాట. ఫస్ట్లో 1960 వరకే ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు. ఇది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు దేని గురించి అంటే లోక్సభ రాజ్యసభ స్థానాల గురించి, బయట మన కాంపిటీషన్లో ఉండే రిజర్వేషన్ల గురించి కదా, అవి కూడా పొడిగించుకుంటూనే వచ్చారు. అది ఏ ఇన్స్టిట్యూట్ యొక్క దానికి సంబంధించి ఉంటుంది. ఈ లోక్సభ యొక్క ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అయితే 1960 వరకే ఉండాలి, 10 సంవత్సరం మాత్రమే ఉండాలి అని చెప్పారు. కాకపోతే 10 సంవత్సరాలకు ఒకసారి పొడిగించుకుంటూ వచ్చారనమాట. చివరిగా 2019లోన 104వ రాజ్యాంగ సవరణ ద్వారా 2030 వరకు పొడిగించేశారనమాట. సో 2030 వరకు ఈ రిజర్వేషన్లు అలాగే ఉంటాయి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అలాగే ఉంటాయి. వీళ్ళకి కేటాయించిన స్థానాలు ఒక నియోజకవర్గంలో ఎస్సీ నియోజకవర్గంగా ఉందనుకో, అందులో ఎస్సీ వాళ్ళు మాత్రమే పోటీ చేయాలి. ఎస్సీ నియోజకవర్గం లేని దాంట్లో కూడా ఎస్సీ వాళ్ళు పోటీ చేయొచ్చు. కాకపోతే ఎస్సీగా ఏదైనా నియోజకవర్గం, ఎస్సీ ఎస్టీగా ఏదైనా నియోజకవర్గానికి కేటాయిస్తే దాంట్లో ఎస్సీ వాళ్ళు మాత్రమే, ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రమే పోటీ చేయాలి. మిగతా వాళ్ళు పోటీ చేయడానికి లేదు. వేరే ప్లేస్లు ఉంటాయి కదా, జనరల్ ప్లేసెస్, ఆ జనరల్ ప్లేస్లలో ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా పోటీ చేయొచ్చు అనమాట. మన కాంపిటీటివ్ ఎగ్జామ్ లాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళ జాబ్స్ వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. కాకపోతే వాళ్ళు ఓసీలో కూడా వాళ్ళు జాబ్స్ కొట్టచ్చు, అలా అనమాట. ఇంకా ఫస్ట్ పాస్ ది పోస్ట్ పద్ధతి అనేది ఒకటి ఉంటుంది. ఈ లోక్సభ సభ్యుల్ని ఎన్నుకునే పద్ధతిని ఫస్ట్ పాస్ ది పోస్ట్ అంటారు. రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకునే పద్ధతిని నైష్పాతిక ప్రాతినిధ్య పద్ధతి అంటారు. సో ఈ లోక్సభ స్థానాలను కూడా నైష్పాతిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నుకోవాలన్నారు. ఆ ప్రాతినిధ్య ఓటు అంటే కొంచెం క్లిష్టతరంగా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మనం ఎమ్మెల్సీ ఓటు వేసింటారు కదా, మీరు ఎమ్మెల్సీలో ఓటు ఎలా ఉంటాయంటే మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వెళ్తాం అనమాట. ఎంతమంది సభ్యులు ఉంటే అంతమందికి ఓటు వేయచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రాసెస్ ఎక్కువ లేట్ అవుతుంది. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, సాధారణ ప్రజలకి తెలియదు కదా. వాళ్ళకి ఇప్పటికీ కొన్ని గ్రామాల్లోన బటన్ నొక్కిన తర్వాత నాకు లైట్ పడలేదు, లైట్ వెలిగింది లేదా అంత సింపుల్ ప్రాసెస్ను కూడా నాకు సరిగ్గా వేయడానికి రాలేదు, నాకు కళ్ళు కనిపించలేదు ఎలా అంటారు. అలాంటిది మనం ఒక పేపర్ ఇచ్చి ఆ పేపర్లో నీకు నచ్చిన వాళ్ళకి 1 2 3 4 5 రిఫరెన్స్ ఇవ్వండి అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో అందుకే ఈ నైష్పాతిక ప్రాతినిధ్య ఓట్ అనేది తీసేశారు. లోక్సభలో ఫస్ట్ పాస్ ది పోస్ట్ అనే పద్ధతిని ప్రిఫర్ చేస్తారన్నమాట. ఇంకా కాల పరిమితులు ఎలా ఉంటాయంటే రాజ్యసభకి 6 years ఉంటాయి, మ్యాక్సిమం 6 years. అంటే రాజ్యసభ మొత్తానికి ఉండదు, దాంట్లో 1/3 మంది సభ్యులు మాత్రమే ఎవ్రీ 2 yearsకి రిటైర్ అవుతారనమాట. మొత్తానికి వాళ్ళ కాలం 6 ఏళ్ళు ఉంటుంది. రాజ్యసభ అయితే నిరంతర సభ, అది దాన్ని ఎప్పుడూ రద్దు కాదు. అది 1952లో ఏర్పడింది. సో నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది అనమాట. ఫస్ట్ టైము ఎవరు ఎలా తీసేయాలి అంటే ప్రతి 2 yearsకి ఒకసారి 1/3 మంది రిజైన్ చేయాలి కదా. ఎలా తీయాలి? ఫస్ట్ టైం అయితే అందరికీ సేమ్ ఉంటుంది కదా పదవి. ఫస్ట్ 1952లో స్టార్ట్ అయినప్పుడు అందరికీ 6 years కదా పదవి. సో ఎలా రాజీనామా చేయాలనేటప్పుడు డిప్ సిస్టమ్ పెట్టారనమాట. ఎవరు డిప్ వస్తే వాళ్ళు రాజీనామా చేయాలన్నట్లు పెట్టుకున్నారు. అది ఇప్పటికీ 2 yearsకి ఒకసారి రాజీనామా చేసుకుంటూ కంటిన్యూ అవుతున్నారు అనమాట. ఇంకా ఎవ్రీ ఇయర్కి 1/3, ఇప్పుడు ఉన్న 100 మందిలో 33 మంది ఎవ్రీ 1 year రిజైన్ చేస్తూ పోవాలి, కొత్త వాళ్ళని నామినేట్ చేస్తూ రావాలి. ఇంకా 1951లోన ప్రజాప్రాతినిధ్య చట్టం తీసుకొచ్చారు. ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం తీసుకొచ్చారనమాట. అది దాని ద్వారా 6 సంవత్సరాలకి పెంచారు రాజ్యసభ యొక్క పరిమితి. ఇంకా వెంటనే అప్పుడే తీసుకొచ్చారు దాన్ని. మొదటి బ్యాచ్లోనే రాష్ట్రపతి లాటరీ పద్ధతిలో నిర్ణయం తీసుకున్నారు, చెప్పాం కదా. ఇంకా లోక్సభ 5 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. రాష్ట్రపతి ముందే కూడా రద్దు చేయొచ్చు, ఎందుకంటే ప్రధానమంత్రికి సంపూర్ణ మెజారిటీ లేకపోతే లోక్సభని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. ఇంకా ఎమర్జెన్సీ కాలంలో కూడా రద్దు చేయొచ్చు. ఎమర్జెన్సీ కాలంలో రద్దు చేయడానికి ఉండదండి. ఎమర్జెన్సీ కాలంలో 1 year పొడిగించవచ్చు అనమాట. ప్రజెంట్ ఎమర్జెన్సీ పడింది, నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈ ఎమర్జెన్సీలోనే మనం ఎలక్షన్స్ పెట్టలేం కాబట్టి లోక్సభని 1 year ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అలా ఉంటుంది. ఈ లోక్సభ 1 year ఎక్స్టెండ్ చేసుకుంటాం కదా ఎమర్జెన్సీలోన. అది ఎమర్జెన్సీ తీసేసిన తర్వాత 6 నెలలలోపు ఎన్నికలు జరిగాయి. 6 నెలల కంటే ఎక్కువ ఉంటే అది రద్దు అయిపోతుంది. నెక్స్ట్ ఈ సభ్యత్వం, వీళ్ళకి పార్లమెంట్ సభ్యత్వం ఉండాలంటే ఉండాల్సిన అర్హతలు ఏంటి? అర్హతలు: భారతీయ పౌరుడై ఉండాలి. రాజ్యసభకి అయితే 30 సంవత్సరాలు నిల్లు ఉండాలి. లోక్సభకి అయితే 20 సంవత్సరాలు వయసు ఉండాలి. ఇంకా ఇవి కాకుండా 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం ఒకటి తీసుకొచ్చారు కదా, ఆ చట్టంలో కొన్ని అర్హతలు నిర్ణయించారన్నమాట. ఓటర్ అయి ఉండాలి, అంటే ఆ ఓటు హక్కు కలిగి ఉండాలి ఆయన. 2003 వరకు ఏముండేదంటే ఏ రాష్ట్రంలో పోటీ చేస్తున్నారో ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి అన్నట్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ నరేంద్ర మోడీ గారు
లోక్సభకి పోటీ చేస్తారంటే ఆయన రాజస్థాన్ గుజరాత్ నుంచే పోటీ చేయాలన్నమాట. వేరే ఎక్కడి నుంచి కూడా పోటీ చేయడానికి ఉండేది కాదు 2003 వరకు. అలాగే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మనకి కేరళలో పోటీ చేశారు కదా, ఆయన ఇక్కడ ఉంటే అక్కడే పోటీ చేయాలి. సో ఆయన కేరళలో వచ్చి పోటీ చేస్తున్నారంటే ఆయన సొంత రాష్ట్రం కాదు కదా కేరళ, ఆయన కూడా ఇక్కడ వచ్చి పోటీ చేస్తున్నారంటే ఎవరు ఏ రాష్ట్రంలోనైనా పోటీ చేయాలి. 2003 వరకు అయితే అలా లేదు. ఆ వ్యక్తి యొక్క ఓటు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రంలోనే ఓటు వేయాలన్నమాట, ఆ రాష్ట్రంలోనే పోటీ చేయాలన్నమాట. సో 2003 వరకు అదే ఉండేది, 2003లో చేంజ్ చేశారు దాన్ని. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వాళ్ళ సీట్లను వారికే కేటాయించాలి. రిజర్వ్ కాని సీట్లలో కూడా పోటీ చేయొచ్చు చెప్పాం కదా. ఇంకా అనర్హతలు అయితే ఏముంటాయంటే వీరు ఎవరు పోటీ చేయడానికి అనర్హులు అంటే చిత్తచాంచల్యం కలిగిన వాళ్ళు, అంటే మతిస్థిమితం సరిగ్గా లేని వాళ్ళు, దివాలాదారుడు అంటే ఏదైనా బ్యాంక్ పెట్టి దివాలా తీసిన వాళ్ళు, మొత్తం అప్పులు కట్టలేక దివాలా తీసిన వాళ్ళు అనర్హులు అనమాట. పౌరసత్వం లేని వాళ్ళు, భారతీయ పౌరసత్వం లేని వాళ్ళు. ఇంకా 1951 చట్టం ప్రకారం కొన్ని అనర్హతలు సూచించారనమాట. ఇప్పుడు మామూలుగా ఒక 2 years జైల్లో ఉన్నా కూడా 2 years శిక్ష అనుభవించినా కూడా వాళ్ళకి అనర్హులుగానే ప్రకటిస్తారు. నెక్స్ట్ సీట్ల ఖాళీలు ఎలా ఉంటాయంటే ఒక ఎన్నుకున్న వ్యక్తి ఆ సీటు ఎలా ఖాళీ అవుతుంది, ఎందుకు ఖాళీ అవుతుంది అంటే ద్వంద్వ సభ్యత్వం అంటే ఒక వ్యక్తి రాజ్యసభకి పోటీ చేస్తాడు, లోక్సభకి పోటీ చేస్తాడు. ఇంకొక లోక్సభకి పోటీ చేస్తారు, అక్కడ వాళ్ళ స్టేట్ యొక్క అసెంబ్లీలో కూడా ఉంటారు, అంటే ఎంపీగా ఎమ్మెల్యేగా గెలుస్తాడు. ఇంకొకసారి ఎంపీగా కూడా గెలిచింది. ఇలాంటి సందర్భాల్లోన రద్దు అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు లోక్సభకి రాజ్యసభకి పోటీ చేసింటాడు, రెండిట్లో గెలిచింటాడు. ఆయన 10 రోజుల్లోగా డిసైడ్ అవ్వాలి లోక్సభలో ఉండాలా రాజ్యసభలో ఉండాలా అని. 10 రోజుల్లో డిసైడ్ కాకపోతే ఆయన్ని రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోతాడు అనమాట. లోక్సభ రాజ్యసభకి రెండిటికి ఎన్నికైన అభ్యర్థి 10 రోజుల్లోగా డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అవ్వని పక్షంలోన రాజ్యసభలో ఉండే సభ్యత్వం రద్దు అవుతుంది, లోక్సభలో ఉండే సభ్యత్వం కొనసాగుతుంది అనమాట. ఇంకా అసెంబ్లీకి అంటే ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నికైన అభ్యర్థి 14 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉంటావా లేదంటే ఎంపీగా ఉంటావా అన్నట్లు తీసుకోవాలి. ఒకవేళ ఆయన ఆ నిర్ణయం తీసుకోకపోతే ఎంపీ సభ్యత్వం అనేది రద్దు అవుతుంది, ఎమ్మెల్యే పదవి కొనసాగుతుంది అన్నమాట. ఇంకా 2 సీట్లకి ఎన్నికైన తర్వాత ఏదో ఒకటి ఎంచుకోవాలి, లేదంటే ఖాళీ అయితే అని చెప్పాం కదా. ఇంకా దీంతోపాటు అనర్హత, ఆయన ఏవైనా ఎన్నుకోయిన తర్వాత ఆయనకు జైలు శిక్ష పడి లేదంటే జైలు శిక్ష కాదు, ఆ ఎన్నిక సరైనది కాదు, ఆ ఎన్నికలు సరిగ్గా లేవని ఆ ఎన్నిక రద్దయినా కూడా అనర్హతగా ప్రకటించిన ఆ సీటు ఖాళీ అవుతుంది, ఆయన రాజీనామా చేసిన సీటు ఖాళీ అవుతుంది. దాంతోపాటు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి కదా, ఆ పార్లమెంట్ సమావేశాల్లో 60 days వరుసగా రాకపోతే, అంటే 60 days పార్లమెంట్ సమావేశాలు జరగవు కదా, శీతాకాల సమావేశాలు వేసవకాల సమావేశాలు జరుగుతాయి కదా. సో ఈ సమావేశాలకి వరుసగా 60 days అబ్సెంట్ అయితే ఆయన్ని తీసేసే అధికారం ఆయనకి లోక్సభ స్పీకర్కి ఉంటుంది. సో దీంతోపాటు బహిష్కరణ ఉంటుంది. తర్వాత రాష్ట్రపతిగా గవర్నర్గా నియామకం అవుతారు కదా కొంతమంది, ఎంపీగా ఎమ్మెల్యేగా ఉంటూనే పోటీ చేస్తారు కదా రాష్ట్రపతికి. సో ఎంపీగానే ఉన్నవాళ్ళు పోటీ చేస్తారు కదా, అలాంటి టైంలో వాళ్ళు రాష్ట్రపతిగా ఎన్నికైతే ఈ ఎంపీ పోస్టు ఖాళీ అవుతుందని చెప్పుకున్నాం కదా లాస్ట్ క్లాస్లోనే. నెక్స్ట్ వీళ్ళ ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి సమక్షంలో చేస్తారు. ప్రమాణం చేయకుండా సభకు హాజరు కాకూడదు అనమాట. ప్రతి ఒక్కరూ ప్రమాణం చేయాలి, ప్రమాణం చేసిన తర్వాతే సభకు హాజరు అవ్వాలి. ఒకవేళ ప్రమాణం చేయకుండా సభకు హాజరైతే రోజుకి 500 చొప్పున ఫైన్ వేస్తారనమాట. ఇంకా పార్లమెంటు సభాధ్యక్షులు, లోక్సభ స్పీకర్ని ఎవరు ఎన్నుకుంటారు, లోక్సభ స్పీకర్ని ఆ సభలోని సభ్యులే ఎన్నుకుంటారు అన్నమాట. ఫస్ట్ ఎన్నిక తేదీని ఆయన నిర్ణయిస్తాడు. దీనికంటే ముందు రాష్ట్రపతి ఒక ప్రొటెం స్పీకర్ని ఎన్నిక చేసి ఆయనతో ప్రమాణ స్వీకారం చేపించి ఉన్న సభ్యులందరితోన ప్రమాణ స్వీకారం చేపిస్తాడు. ప్రమాణ స్వీకారం చేపించిన తర్వాత రాష్ట్రపతి ఒక డేటు నిర్ణయిస్తాడు. ఆ డేట్లో సమావేశమై వాళ్ళు లోక్సభ స్పీకర్ని ఎన్నుకుంటారు అనమాట. ఇంకా లోక్సభ సభ్యత్వం కోల్పోయిన డిప్యూటీ స్పీకర్ రాజీనామా సమర్పించవచ్చు. ఓకే, వీళ్ళను కూడా తొలగించే అధికారం ఉంటుంది, లేదంటే వీళ్ళు లోక్సభ సభ్యత్వం కోల్పోయే పదవిలో కూడా ఉండొచ్చు. అంటే వీళ్ళ ఎన్నిక కూడా అనర్హతగా నిర్ణయిస్తే, అంటే వీళ్ళ ఎన్నిక కూడా చెల్లదు అంటే లోక్సభ స్పీకర్ కూడా తీసేయబడతారు. సో ఈయన రాజీనామాని ఎవరికి ఇస్తారంటే లోక్సభ స్పీకరు రాజీనామాని డిప్యూటీ స్పీకర్కి ఇస్తాడు.
సో దీంతో పాటు మామూలుగా రాష్ట్రపతిని అయితే ఎలాగ తీసేస్తామో వీళ్ళని కూడా అలాగే తీసేయచ్చు అనమాట. సో 14 రోజుల ముందు 50 మంది నోటీస్ ఇవ్వాలి. 50 మంది నోటీస్ ఇచ్చి ఎఫెక్టివ్ మెజారిటీ ద్వారా సభలో తొలగించవచ్చు. ఈ ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటో నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. సో 14 రోజుల ముందు 50 మంది నోటీస్ ఇచ్చి ఈయన్ని తీసేయచ్చు అనమాట, సభలో నుంచి తొలగించవచ్చు. సో లోక్సభ రద్దు అయితే స్పీకర్ పదవి కొనసాగుతూనే ఉంటుంది, కొత్త సభ్యులు ఎన్నికైనంత వరకు కొనసాగుతూనే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ లోక్సభ స్పీకర్కి ఉండే అధికారాలు ఏముంటాయంటే ఆయన సభని నిర్వహిస్తాడు, సభలో క్రమశిక్షణని కాపాడతాడు, తర్వాత ఏవైనా వివరణ ఇవ్వాల్సి వస్తే వివరణ ఇస్తాడు, సభని వాయిదా చేస్తాడు. సభలో కోరం అనేది ఒకటి ఉంటుంది, అంటే సభలో ఉన్న సభ్యుల్లో 1/10% హాజరు కావాలి, దాన్నే కోరం అంటారు అనమాట. ఇప్పుడు 100 మంది సభ్యులు అనుకుంటే 1/10 అంటే 10 మెంబర్స్ అయినా సభకు హాజరు కావాలి. అలా హాజరు కాని పక్షంలో కోరం లేదని సభని సస్పెండ్ చేసే అధికారం కూడా ఉంటుంది. ఇంకా కాస్టింగ్ ఓట్ అంటే ఒక బిల్లు ఉంది, ఆ బిల్లుకి కొంతమంది ఎస్ అని చెప్పారు, కొంతమంది నో అని చెప్పారు, అంటే రెండు ఈక్వల్ అయినాయి. 50 మెంబర్స్ ఎస్ అని చెప్పారు, 50 మెంబర్స్ నో అని చెప్పారు. ఆ టైంలోనే ఈయన తన ఓటుని వాడుకుంటాడు అనమాట. ఆ ఓటు డిసైడ్ చేస్తుంది ఆ బిల్లు సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందని. సో దాన్ని కాస్టింగ్ ఓట్ అంటారు. ఇంకా ఉమ్మడి సమావేశాలు నిర్వహిస్తారు కదండి, లోక్సభకి రాజ్యసభకి ఏమైనా ఒక బిల్లు ద్వారా వివాదం చెలరేగితే, అంటే లోక్సభలో బిల్లు పాస్ అయ్యి రాజ్యసభలో బిల్లు పాస్ కానప్పుడు రెండింటిని కలిపి ఉమ్మడి సమావేశాలు నిర్వహిస్తారు. ఆ ఉమ్మడి సమావేశాలకి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు. దీంతోపాటు మనకి సభానాయకుడు ఉంటాడు కదా, అధికార పక్షానికి చెందిన పార్టీ నాయకుడు, ఆయన విజ్ఞాపనతో రహస్య సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. ఒక బిల్లు ఆర్థిక బిల్లా కాదా అనేది స్పీకరే నిర్ణయిస్తాడు. దీంతోపాటు 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హతని నిర్ణయిస్తాడు అనమాట. అంటే 10వ షెడ్యూల్లో మనకి రాజీవ్ గాంధీ గారు తెచ్చారు కదా, దాన్ని ఏమంటారు, పార్టీ ఫిరాయింపుల చట్టం, దాంట్లో భాగంగా ఈయన తీసేస్తాడనమాట. 10వ షెడ్యూల్లో భాగంగా ఒక వ్యక్తి పార్టీ ఫిరాయింపులు చట్టంలో భాగంగా తీసేయబడేది ఎవరితో అంటే స్పీకరే తీసేస్తాడు. సో స్పీకర్ నిర్ణయించి న్యాయ సమీక్ష అధికారం ద్వారా ఆయన తీసేయాలి లేదనుకునేది ఆయన నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ఇంకా భారత్ పార్లమెంటరీ సంఘానికి ఎక్స్ అఫిషియో చైర్మన్గా ఉంటాడు. మనకి కమిటీలు చెప్పుకున్నాం కదా, భారత పార్లమెంటరీ కమిటీ అనేది ఇంకా ముందు కూడా చెప్తాను, దానికి ఎక్స్ అఫిషియో చైర్మన్గా ఉంటాడు. లోక్సభలో ఉండే అన్ని పార్లమెంటరీ కమిటీలకి చైర్మన్లు ఈయన నిర్మిస్తాడు అనమాట. మనకి పార్లమెంటరీ కమిటీలు చెప్పుకున్నాం కదా, ఆ పార్లమెంటరీ కమిటీలకి ఈయన చైర్మన్ని నిర్మిస్తాడు. సో ఇంకా రూల్స్ కమిటీకి, జనరల్ పర్పస్ కమిటీలకి ఈయన చైర్మన్గా ఉంటాడు అనమాట. ఇంకా దీంతోపాటు భారత ప్రధాన న్యాయమూర్తి తర్వాత ఈయన నెక్స్ట్ ప్లేస్లో ఉంటాడు. అంటే కేటగిరీ వైజ్గా మనకి ఫస్ట్ రాష్ట్రపతి, తర్వాత ఉపరాష్ట్రపతి, తర్వాత ప్రధానమంత్రి ఇలా వస్తారు కదా, వాళ్ళకి ర్యాంక్ ఇచ్చుకుంటూ వస్తే ఫస్ట్ రాష్ట్రపతి ఉంటాడు, తర్వాత ఉపరాష్ట్రపతి ఉంటాడు, తర్వాత ప్రధానమంత్రి ఉంటాడు, ఇలా వస్తారు కదా. ఆ ర్యాంక్లో ఈయన 7వ ర్యాంక్లో ఉంటాడు అనమాట. సో ఈయనకి కేంద్ర మంత్రుల కంటే ఈయన హోదా పెద్దదనమాట. సో పిఎం, డిప్యూటీ పిఎం తర్వాత ఈయన హోదా ఉంటుంది. ఇంకా లోక్సభ డిప్యూటీ స్పీకర్ లోక్సభ సభ్యుల ద్వారానే ఎన్నుకుంటాడు. సో ఈయన ఎన్నిక తేదీని స్పీకర్ నిర్ణయిస్తాడు అనమాట. స్పీకర్ ఎన్నిక తేదీని రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. సో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తేదీని స్పీకర్ నిర్ణయిస్తాడు. ఒకవేళ స్పీకర్ పదవి ఖాళీ అయితే ఈయన స్పీకర్ నిధుల్ని నిర్వహిస్తాడనమాట. స్పీకర్ కింద ఉండడు, కాకపోతే స్పీకర్ ఎలా చెప్తే అలా చేయాలనేది ఏమైతే ఉండదు. ఈయన సభలో ఉన్న అందరి సభ్యుల్లాగానే ఉంటాడు. ఎప్పుడైనా స్పీకర్ అబ్సెంట్ అయితే ఆయా టైంలో స్పీకర్ విధుల్ని నిర్వహిస్తాడు అనమాట. అంతేకాని డిప్యూటీ స్పీకర్ కాబట్టి స్పీకర్ కిందే ఉండాలి, ఎలా చెప్తే అలా చేయాలనేది అయితే ఉండదు. ఈయన నార్మల్ సభ్యులుగానే ఉంటాడు. ఇన్ కేస్ ఎప్పుడైనా స్పీకర్ అబ్సెంట్ అయితే ఆయన పదవిని ఆయన విధుల్ని ఈయన నిర్వహిస్తాడు అనమాట. ఇంకా డిప్యూటీ స్పీకర్ అయిన పార్లమెంట్ సభ్యుడు ఇంకా అయితే దానికి చైర్మన్ అవుతాడు. అదే అండి, డిప్యూటీ స్పీకర్ ఏదైతే ఉంటాడో ఈ డిప్యూటీ స్పీకర్గా ఉండే వ్యక్తి ఇప్పుడు పార్లమెంటరీ కమిటీలు చెప్పుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో, ఆ పార్లమెంటరీ కమిటీల్లోన ఏదైనా ఒక కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు అనుకోండి, ఈయన డిప్యూటీ స్పీకర్ అయితే ఆటోమేటిక్గా దానికి చైర్మన్ అయిపోతాడు అనమాట. ఆ కమిటీకి చైర్మన్ అయిపోతాడు. ఇప్పుడు పార్లమెంటరీ కమిటీలు ఉన్నాయి మనకి, ఆ పార్లమెంటరీ కమిటీల్లోన ఈయన ఫస్ట్ సభ్యుడిగా ఉన్నప్పుడు సభ్యుడిగానే కొనసాగుతాడు. ఎప్పుడైతే డిప్యూటీ స్పీకర్ అయ్యాడో అప్పుడు ఈయన చైర్మన్ అయిపోతాడు అనమాట ఆటోమేటిక్గా. ఇతను కూడా బిల్లులు రెండు అంటే ఎస్ఆర్ నో టై అయినప్పుడు ఈయన కూడా క్యాస్టింగ్ ఓటు వాడుకోవచ్చు అనమాట. ఇంకా సాధారణ సభ్యుడు వాళ్ళే ఉంటాడు. లోక్సభలో 10 మందికి మించకుండా లోక్సభలో చైర్పర్సన్స్ని నామినేట్ చేస్తారు. ఇప్పుడు స్పీకర్ ఉంటాడు, స్పీకర్ తర్వాత స్పీకర్ ఎప్పుడైనా అబ్సెంట్ అయితే ఆయన కింద డిప్యూటీ స్పీకర్, ఆయన కింద కాదు
ఆయన పదవిని నిర్వహించడానికి డిప్యూటీ స్పీకర్ ఉంటాడు. ఒకవేళ డిప్యూటీ స్పీకర్ కూడా అబ్సెంట్ అంటే ఏం చేస్తారంటే ఒక చైర్పర్సన్స్ని ఒక 10 మందిని నామినేట్ చేసుకుంటారు అనమాట ముందుగానే. సో ఒక 10 మంది సభ్యుల్ని నామినేట్ చేస్తారు. ఇన్ కేసు స్పీకరు డిప్యూటీ స్పీకర్ ఇద్దరు అబ్సెంట్ అయిన టైంలో ఈ 10 మందిలో ఎవరో ఒకరిని సీనియారిటీ ప్రకారం తీసుకొచ్చి స్పీకర్ చైర్లో కూర్చోబెడతారనమాట. సో ఆయన స్పీకర్ పదవిని నిర్వహిస్తాడు. ఇంకా ఒకవేళ ఖాళీ అయితే రాష్ట్రపతి నియమిస్తాడనమాట. స్పీకర్ పదవి ఖాళీ అయితే రాష్ట్రపతి వచ్చి ఈ 10 మెంబర్స్లో ఎవరో ఒకరిని నియమిస్తాడు స్పీకర్గా. ఇంకా తాత్కాలిక స్పీకర్ గురించి చెప్పుకున్నాం కదా, కొత్తగా ఎన్నికైన వారిలో ఒకరిని సీనియారిటీని బట్టి రాష్ట్రపతి ఒకరిని ప్రొటెం స్పీకర్గా తీసుకొస్తాడు. ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించి తర్వాత సభలో ఉన్న సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. అయిపోయిన తర్వాత కొత్త స్పీకర్ని ఎన్నిక జరుగుతుంది. సో ఇది లోక్సభ స్పీకర్ గురించి, డిప్యూటీ స్పీకర్ గురించి, తాత్కాలిక స్పీకర్ గురించి. ఇప్పుడు రాజ్యసభ చైర్మన్ అంటే మనకి రాష్ట్రపతి గురించి ఆల్రెడీ అన్నీ చెప్పుకున్నాం. కాకపోతే ఇంకా కొన్ని విషయాలు ఏమైనా చెప్పుకుందాం. రాష్ట్రపతిగా కొనసాగేటప్పుడు రాజ్యసభ అధ్యక్షుడిగా ఉండడు. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఉపరాష్ట్రపతి ఉండే ఆయన మనకి రాజ్యసభ చైర్మన్గా ఉంటాడు. ఆయన ఇన్ కేసు రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు కదా, ఆ టైంలోన రాజ్యసభ చైర్మన్గా కొనసాగరాదనమాట. ఇంకా ఉపరాష్ట్రపతిగా తొలగిస్తే చైర్మన్గా తొలగించినట్లే. ఒకవేళ ఉపరాష్ట్రపతిగా ఇది మహాభియోగ తీర్మానంలాగా ఒకటి తీర్మానం తీసిపెట్టి ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానం ఆమోదం అయితే ఆటోమేటిక్గా అక్కడ ఉపరాష్ట్రపతి పదవి కోల్పోతాడు, ఇక్కడ రాజ్యసభ చైర్మన్ పదవి కూడా కోల్పోతాడు అనమాట. ఇంకా లోక్సభ స్పీకర్కి ఉన్న అన్ని అధికారాలు ఈయనకు కూడా ఉంటాయి. కాకపోతే ఆర్థిక బిల్లు నిర్ణయం, ఉమ్మడి సమావేశ అధ్యక్షత ఇలాంటివి ఉండవన్నమాట. ఆర్థిక బిల్లా కాదా అని నిర్ణయించే హక్కు ఓన్లీ లోక్సభ స్పీకర్కి మాత్రమే ఉంటుంది. తర్వాత ఉమ్మడి సమావేశాలకి అధ్యక్షత వహించే హక్కు ఓన్లీ లోక్సభ స్పీకర్కి మాత్రమే ఉంటుంది. ఇంకా ఈయన సభలో సభ్యుడు కాదు. అంటే ఇప్పుడు మనకి లోక్సభ స్పీకర్ని సభలోనే ఒకరిని ఎన్నుకుంటారు కదా, లోక్సభ స్పీకర్ని సభకి ఎన్నికైన ఎంపీలనే ఎన్నుకుంటారు. కాకపోతే ఈ రాజ్యసభ చైర్మన్ని సభలో సభ్యులు ఎన్నుకోరు, 2 సభల సభ్యులు ఎన్నుకుంటారు. అంటే ఉపరాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారండి, లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు కలిసి ఎన్నుకుంటారు కదా, అలా అనమాట. ఈయన ఆ సభలో సభ్యుడు కాదు, ప్రైవేట్ వ్యక్తినైనా కూడా ఉపరాష్ట్రపతిగా పోటీ చేసి ఎన్నుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఏముంది, ఓట్లో టైన్ అయినప్పుడు మాత్రమే ఈయన ఓటు వేస్తాడు. ఈయనకు కూడా కాస్టింగ్ ఓటు ఉంటుంది. కాకపోతే ఓట్స్ 2 టై అయినప్పుడు మాత్రమే కాస్టింగ్ ఓటు వేస్తాడు. తర్వాత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సేమ్ డిప్యూటీ స్పీకర్ లాగే ఈయన కూడా ఉంటాడు. డిప్యూటీ చైర్మన్ని వాళ్ళే ఎన్నుకుంటారు, రాజ్యసభలోని సభ్యులే ఎన్నుకుంటారు. ఇంకా ఖాళీ అయితే ఒకవేళ చైర్మన్ పదవి ఖాళీ అయితే ఈయన్ని చైర్మన్గా చేస్తారనమాట. ఈయన పదవి కూడా ఖాళీ అయితే చైర్పర్సన్స్ ఉంటారు కదా 10 మందిని, ఆ చైర్పర్సన్స్లో ఒకరిని ఎన్నుకుంటారు. సేమ్ లోక్సభ చైర్పర్సన్స్ ఎలా ఉంటారో అలాగే. ఇంకా పార్లమెంటు, సచివాలయం, సచివాలయంలో కూడా కొంతమంది సిబ్బంది ఉంటారు. ఇప్పుడు మనం పార్లమెంట్లో జరిగే సమావేశాలు మాత్రమే చూస్తాం. తర్వాత వీళ్ళు ఉండే ప్లేసెస్ని సచివాలయం అంటారు కదా, సెక్రటరియట్, దాంట్లో కూడా కొంతమంది సిబ్బంది ఉంటారు. 2 సభలకి సొంత సచివాలయ సిబ్బంది ఉంటారు, కొన్ని పదవులకి 2 సభలు కలిపి ఉంటారు. అంటే వీళ్ళందరినీ చూసుకోవడానికి కొంచెం వీళ్ళ కింద హెల్ప్ చేయడానికి ఆఫీసర్స్ ఉంటారు కదా. సో 2 సభలకి డిఫరెంట్ ఆఫీసర్స్ ఉంటారు. కొంతమంది ఆఫీసర్స్ 2 రకాల పనులు చేస్తారు, లోక్సభ పనులు చేస్తారు, రాజ్యసభ పనులు కూడా చేస్తారు అనమాట. ఇంకా ఈ ప్రతి సభకి ఒక జనరల్ సెక్రటరీ ఉంటాడు, ఆయన శాశ్వత ఉద్యోగిగా ఉంటాడు అనమాట. ఇంకా పార్లమెంట్లో 2 నాయకులు ఉంటారు, ఒకరు సభానాయకుడు, ఇంకొకరు ప్రతిపక్ష నాయకుడు. మనం ప్రజెంట్ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు సభానాయకుడు, తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు కదా. సో ప్రధాని అయినా ఉండొచ్చు, ప్రధాని చేత నామినేట్ అయిన వ్యక్తి అయినా ఉండొచ్చు అనమాట సభానాయకుడిగా. సో డిప్యూటీ లీడర్ని కూడా ఈయన నామినేట్ చేయొచ్చు అనమాట. అంటే సభకి ఒక నాయకుడు ఉంటాడు కదా, డిప్యూటీ నాయకుడిని కూడా ఈయన ఎన్నుకోవచ్చు. ఇంకా ప్రతిపక్ష నాయకుడిని 1977 చట్టంలోన ఈ హోదాని కల్పించారనమాట. ఈయనకి క్యాబినెట్ మంత్రికి ఏదైతే హోదా ఉంటుందో ఆ హోదా ఈయనకు ఉంటుంది. నెక్స్ట్ ఈయన సభాధ్యక్షుడు, ఈయన ప్రతిపక్ష నాయకుడు అనే అతన్ని సభాధ్యక్షుడిగా ఎవరు నిర్మిస్తారంటే ప్రతిపక్ష నాయకుడు ఎవరు నిర్మిస్తాడంటే స్పీకర్ నిర్ణయిస్తాడు అనమాట. ఉన్న సీట్లలో అంటే ఎన్నికైన సభ్యుల్లోన 1/10% మంది ఈయనకి పార్టీ ద్వారా ఎన్నికైన వాళ్ళకి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తారు. ఇప్పుడు మన జగన్ గారు దానికి కదండి కోర్టు వరకు వెళ్ళారు. సో ఆయనకి 175లో ఉన్న సీట్లలోన మినిమం 10% రావాలి, అంటే 18 సీట్స్ రావాలి. 18 సీట్లు వచ్చిండే జగన్ గారిని ఇప్పుడు
ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించేవారు. అలా రాలేదు కాబట్టి ఆయనకి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు. లాస్ట్ టైం కూడా రాహుల్ గాంధీ గారికి అంత మెజార్టీ రాలేదు, అంటే 1/10% సీట్లు రాలేదు కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చినాయి కాబట్టి సీట్లు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చారు. అది ఎవరు డిసైడ్ చేస్తారంటే లోక్సభ స్పీకర్ డిసైడ్ చేస్తారు. ఇంకా విప్ అనేది ఉంటుంది. విప్ అంటే ఏం లేదంటే సింపుల్గా చెప్తాను, మనకి బీజేపీ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ పార్టీకి సపరేట్గా ఒక విప్ని నియమించుకుంటారు. ఆ విప్ పని ఏంటంటే రేపు లోక్సభలో ఒక ఓటింగ్ ఉంది. ఆ ఓటింగ్లో మీరందరూ ఎస్ అనే ఓటేయాలి, లేదంటే మీరందరూ నో అనే ఓటేయాలి, లేదంటే మీరు రేపు లోక్సభకి హాజరు కాకూడదు, అబ్సెంట్ కావాలి. ఇలా ఒక విప్ అనే ఆయన ఏం చేస్తారంటే ఆ పార్టీ యొక్క ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏం చేయాలనేది నిర్ణయిస్తాడు అనమాట. కాకపోతే వీళ్ళ గురించి రాజ్యాంగంలో ఒక నిబంధన అయితే లేదు. ఈ విప్ అనేది సాంప్రదాయబద్ధంగా ఏర్పడింది. ఇంకా ప్రతి రాజకీయ పార్టీకి ఒక విప్ ఉంటారన్నమాట. పార్టీ సభ్యులందరూ ఈ విప్ యొక్క ఆదేశాలని పాటించాలి. పాటించకపోతే చర్యలు తీసుకుంటారు, పార్టీ నుంచి తీసేయడం కానీ ఏదో ఒకటి చేస్తారు వాళ్ళు. ఇంకా వాళ్ళ ఇష్టం అది. లోక్సభలోన ప్రభుత్వ పార్టీ చీఫ్ విప్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉంటాడనమాట. ఇంకా రాజ్యసభ విప్గా సహాయ మంత్రి ఉంటాడు. వీరు సభానాయకుడికి బాధ్యత వహిస్తారు. ఇప్పుడు మనకి ఇక్కడ పైన చెప్పుకున్నాం కదా, ఈ విప్లందరూ ప్రధాని చేత నిర్ణయించబడిన సభానాయకుడికి కానీ బాధ్యత వహిస్తారు. పార్లమెంటు వ్యవహారాల్లో ప్రభుత్వానికి సలహాలు ఇస్తారనమాట. ఇలాంటి చేయండి, ఇలా చేయండి అన్నట్లు సలహాలు ఇస్తారు. దీంతోపాటు పార్లమెంటు సమావేశాలు నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. పార్లమెంటు సమావేశాలు అంటే ఏంటి, తర్వాత పార్లమెంటరీ కార్యక్రమాలు, పద్ధతులు ఏమున్నాయి, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. సో చాలా లేట్ అయింది, ఇప్పటి నుంచి లేట్ అవ్వదులేండి. ఒకరోజు ఎకనామీ, ఒకరోజు పాలిటీ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. వెరీ సూన్ సిలబస్ కవర్ చేసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా తప్పులు చెప్పింటే కింద కామెంట్ చేయండి.